హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హారికాస్ హ్యాండ్మేడ్. ఇదైతే వెడ్డింగ్ ఎంబ్రాయిడరీ హూప్ పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నేమ్స్ అయితే బ్లాక్ కలర్ పెయింట్తో గీస్తున్నాను అనమాట. నేను ఇక్కడైతే 000 బ్రష్ తీసుకున్నాను అండ్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింటే యూస్ చేస్తున్నాను. లైట్గా వాటర్ కలిపి ఈ నేమ్స్ అయితే రాస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఇవి నేమ్స్ ఎంబ్రాయిడరీతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నాను. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ స్టిచ్ చేసుకోవాలి. అదైతే కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ సింపుల్గా అయిపోతుందని పెయింట్తో వేసేస్తున్నాను. అలాగే నేను మంత్ అండ్ డేట్స్ కూడా పెయింట్తోనే వేస్తున్నాను. చాలామంది ఇవి కూడా ఎంబ్రాయిడరీతోనే స్టిచ్ చేస్తారనమాట. మీకు కావాలంటే అట్లా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇయర్ రాయట్లేదు, ఎందుకంటే ఇయర్ రాయొద్దని చెప్పారనమాట. సో ఇయర్ రాయలేదు. ఇప్పుడైతే ఈ బొమ్మలు ఉన్నాయి కదా, వీటికి పెయింటింగ్ వేసుకోవాలి. నేను ఇక్కడ స్కిన్ కలర్ యూస్ చేస్తున్నాను. దీన్ని ఫ్లెష్ టింట్ అంటారు. ఫ్యాబ్రిక్ పెయింట్స్లో ఫ్లెష్ టింట్ అని అంటారనమాట. ఇదైతే యూస్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే వైట్లో కొంచెం లైట్గా ఆరెంజ్ మిక్స్ చేస్తే మీకు ఈ కలర్ వచ్చేస్తుంది. ఇది స్కిన్ ఉన్న పార్ట్లో నేను వేసాను. అండ్ ఇప్పుడు డ్రెస్కి గ్రీన్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే నేను కింద గౌను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. సో మ్యాచ్ అయ్యేలాగా గ్రీన్ కలర్ వేసాను. అండ్ అబ్బాయి షర్ట్కి వచ్చేసి గోల్డ్ మెటాలిక్ పెయింట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. గోల్డ్ అయితే లుక్ బాగుంటుంది అండ్ షైనింగ్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ కూడా నేను మెటాలిక్ పెయింటే యూస్ చేశాను. మీరు నార్మల్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. కింద ప్యాంట్కి అయితే బ్రౌన్ కలర్ యూస్ చేశాను. కొంచెం వాటర్ కలిపి పెయింట్ చేయండి, ఈజీగానే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ హెయిర్కి వచ్చేసి బ్లాక్ కలర్ వేస్తున్నాను అనమాట. అలానూ హెయిర్ స్టిచ్ చేసేస్తాను బ్లాక్ కలర్ థ్రెడ్తో. కాకపోతే పెయింట్ కూడా వేసుకుంటే మనకి బయటికి వైట్గా కనిపించకుండా ఉంటుంది ఒకవేళ స్టిచ్ చేసినా. కానీ ఇప్పుడైతే హెయిర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సింగిల్ లైన్ థ్రెడ్డే తీసుకోండి బ్లాక్ కలర్లో. వీడియోలో చూపిస్తున్నట్టు మీకు హెయిర్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వదులుకొని మళ్ళీ వెనక్కి స్టిచ్ చేసేయండి. అట్లా ఇదే ప్రాసెస్ ఆ రౌండ్ మొత్తం బార్డర్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఆ థ్రెడ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దాకా వదులుకొని మళ్ళీ నెక్స్ట్ వెనక్కి అట్లా స్టిచ్ చేసుకోవాలి. అండ్ మధ్యలో మీరు అది ఊడిపోకుండా లాక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ వెనక్కి వేస్తున్నాను కదా ఒక స్టిచ్. సో ఇలా లాక్ చేసుకుంటే ఇవి ఊడిపోకుండా ఉంటాయి. ఈ హెయిర్ స్టాండ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇట్లా లాక్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క హెయిర్ స్టాండ్. ఇప్పుడు మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద లెవెల్గా ఉండటానికి హెయిర్ మొత్తం కింద కట్ చేసుకోవాలి, లెవెల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను హెయిర్ స్టైల్ లాగా ఒక రిబ్బన్ అయితే టై చేస్తున్నాను. సో దానికి అటు ఇటు 2 హెయిర్ స్టాండ్స్ తీసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్తో టై చేసుకుంటున్నాను. ఇది మంచి లుక్ ఇస్తుంది హెయిర్కి. అండ్ ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఎడ్జెస్. అంతే, హెయిర్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రాక్ ఎట్లా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా, చిన్న ముక్క సరిపోతుంది దీనికి. తీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కుర్చీలు లాగా పెట్టుకున్నాను అనమాట. కుర్చీలు పెట్టుకొని ఒకసారి అక్కడ పెట్టి చూస్తున్నాను ఎలా ఉందో. కరెక్ట్గా ఉంటే ఇప్పుడు దీన్ని మనం నీడిల్ అండ్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవడమే. ఫస్ట్ ఈ కుర్చీలన్నీ ఊడిపోకుండా నీడిల్ అండ్ థ్రెడ్తో వీటిని స్టిచ్ చేస్తున్నాను. ఇది చేసిన తర్వాత దీన్ని మనము డాల్కి అటాచ్ చేసుకోవచ్చు.
ఇలా 3-4 టైమ్స్ మీరు స్టిచ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా. అయిపోయాక బ్యాక్ సైడ్ నాట్ వేసుకోవడమే. ఇప్పుడు ఈ ఎడ్జెస్ మంచిగా కనిపించట్లేదు కదా, అందుకని నేను ఏం చేశానంటే అవి కొంచెం ఫోల్డ్ చేసి థ్రెడ్ అండ్ నీడిల్తో కింద నుంచి స్టిచ్ చేసుకున్నాను. అవి లెగిసిపోకుండా, ఎడ్జెస్ కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకపోయినా మీరు ఈ క్లాత్ని ముందే మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే మీకు ఆ బార్డర్స్ అనేవి పిచ్చిగా కనిపించవు అన్నమాట. నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడైతే పైన హూప్ కనిపిస్తుంది కదా, సో అది కవర్ చేయడానికి నేను ఇక్కడ లేస్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేస్ లేకపోతే మీరు స్టోన్స్ ఉంటాయి కదా, ఏదైనా కుందన్ స్టోన్స్, వాటితో మీరు మొత్తం రౌండ్గా స్టిక్ చేసేసి కవర్ చేసేసుకోవచ్చు ఆ వుడ్ని. లేదంటే మీరు పెయింట్ అన్న గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్లూ అప్లై చేసుకొని ఈ లేస్ స్టిక్ చేస్తున్నాను. మీరు ఇది స్టిక్ చేసే ముందు గ్లూ అప్లై చేస్తారు కదా, ఆ గ్లూ ఒక 1-2 మినిట్స్ అన్నా కొంచెం డ్రై అయ్యాకే మీరు లేస్ అనేది స్టిక్ చేయండి. అప్పుడు ఈజీగా స్టిక్ అయిపోతుంది. లేకపోతే మీరు ఆ లేస్ని చాలాసేపు పట్టుకొని ఉండాల్సి వస్తుంది. అందుకని ఒక 1 మినిట్ డ్రై అయిన తర్వాత మీరు స్టిక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు ఎడ్జ్లో కూడా గ్లూ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే కట్ చేశాను కదా అది ఊడిపోతుందేమో అని. ఇప్పుడైతే నేను ఈ పైన హూప్ది అది ఉంది కదా స్క్రూ, అది కనిపించకుండా నేను ఇక్కడ లీఫ్, నా దగ్గర ఈ లీఫ్ ఉంటే పెడుతున్నాను అనమాట. ఇదైతే ఇప్పుడు డెకరేటివ్ ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, వాటి నుంచి తీసి దీనికి పెడుతున్నాను నేను. పైన ఫ్లవర్ నా దగ్గర ఉండింది. ఒకవేళ మీరు లేకపోతే రిబ్బనో లేసో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో మీరు బోలాగా తయారు చేసి అక్కడ అటాచ్ చేసేయచ్చు. అవి కూడా చాలా బాగుంటుంది. లేకపోతే సాటిన్ క్లాత్తో అయినా బో తయారు చేసి అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, క్లాత్ని నేను నీట్గా చిన్నగా ట్రిమ్ చేసేసాను, మొత్తం కట్ చేసాను. కట్ చేసిన తర్వాత ఆ వుడ్కి గ్లూ అప్లై చేసి ఈ 2 లేయర్స్ క్లాత్ ఉంది కదా, ఈ రెండింటిని నేను అట్లా స్టిక్ చేసేస్తున్నాను అనమాట. అలా స్టిక్ అయిపోయి ఉండిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు డ్రై అయితే. ఇంకా కావాలంటే మీరు బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. అంతే అండి, హూప్ తయారు చేయడం చాలా ఈజీ. మీరు ఎవరికైనా ఇట్లానే మీ చేతులతో తయారు చేసి వాళ్ళకి ప్రజెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.